అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు రామ్గఢ్. చాలా అందంగా ఉంటుంది ఆ ఊరు. ఆ ఊర్లో ఒక ఆవిడ ఉంటుంది. ఆమె చాలా పీనాస్ది. మన ఇద్దరి కొడుకులు పెద్దయ్యారు, ఇంకా సంపాదిస్తున్నారు కూడా. మరి అజయ్ పెళ్లి చేస్తే బాగుంటుంది. ఆపై విజయ్ పెళ్లి కూడా చెయ్యాలి కదా. మీరు కూడానా? అయినా ఇద్దరికి వేరువేరుగా పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది? చాలా ఖర్చు అవుతుంది. ఎవరికో ఒకరికి పెళ్లి చేస్తే ఇద్దరు అలాగే గడిపేస్తారులేండి, ఏం కాదు. నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? నేననే దాని అర్థం ఏంటంటే, పెళ్ళయ్యాక భార్య ఇంటి పనులు చేస్తూ పొద్దున్నే భర్తకు టిఫిన్లు అవి చేస్తూ ఉంటుంది కదా. ఇక మన ఒక్క కోడలే ఆ ఇద్దరు పనులు చేయడానికి సరిపోతుంది అని. కొద్ది రోజుల తర్వాత ఆమె తన ఇద్దరు కొడుకుల పెళ్లి ఆరాధ్య అని ఒక అమ్మాయితో జరిపిస్తుంది. పెళ్లైన మొదటి రోజు వంటగదిలో ఆరాధ్య వంట చేస్తూ ఉండగా, ఏ కోడలా ఏం చేస్తున్నావు? అత్తయ్య, ఈ రోజు ఈ ఇంట్లో నా మొదటి వంట కదా, అందుకే ఖీర్ ఇంకా గాజర్ హల్వా చేద్దాం అనుకుంటున్నాను. అరే అయ్యో, అంత ఇబ్బంది ఎందుకు? కీర్ గాని లేదా గాజర్ హల్వా గాని ఏదో ఒకటి చేయి చాలు. అది ఇంకా మంచి విషయం అత్తయ్య, నాకే కష్టం తగ్గుతుంది కదా. ఇదిగో తీసుకో 2 క్యారెట్లు. ఈ 2 క్యారెట్స్ ఎంత హల్వా అయితే అంత హల్వా చెయ్యి. ఆగు, నేను పాలు తీసుకొస్తాను. ఆమె అత్త ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకొని పెద్ద గిన్నెలో పోసి ఆపై అందులో చాలా నీళ్లు కలుపుతుంది. ఇవిగో పాలు, ఇందులో చక్కెర తక్కువ వేయు. ఇదిగో 4 చాక్లెట్లు ఉన్నాయి నా దగ్గర, పక్కన పిల్లల దగ్గర లాగేసుకున్నానవి. ఇది అందులో వేయి, మంచి రుచిగా ఉంటాయి. అలా చెప్పి ఆమె వంటగది నుండి వెళ్లిపోతుంది. కానీ దూరం నుంచి కోడల్ని చూస్తూ ఉంటుంది. తన కోడలు చెప్పిన దానికంటే ఎక్కువ ఏం చేయడం లేదు కదా అని. నా అత్త చాలా పీనాస్ది. సరే పర్లేదులే, నాకే పని సగం తగ్గుతుంది, పోనీలే. ఏదోలా ఆరాధ్య గాజర్ హల్వా తయారు చేసి కుటుంబం అందరికీ వడ్డిస్తుంది. అందరూ డైనింగ్ టేబుల్ పై ఉన్నారు. విజయ్, ఇదంతా అమ్మ చెప్పినట్టు చేసింది. గాజర్ హల్వా నువ్వు బాగా చేసావమ్మా. ఇందులో పాలు చక్కెర అన్ని తక్కువ ఉన్నా ఇంత రుచిగా ఎలా చేయగలిగావమ్మా నువ్వు? అసలు ఈ టాలెంట్ ఎలా? నాకు చిన్నప్పటి నుంచి వంట చేయడం చాలా ఇష్టం మావయ్య. నాకు దొరికిన సామాన్లతోనే సాధ్యమైనంత రుచిగా వంట చేస్తూ ఉంటాను. అందరూ హల్వా తిన్నారు, కానీ ఆరాధ్యకు అసలేం ఉంచలేదు. సరే పోనీలే, ఇది నాకు టెస్ట్ ఏమో, అందుకే కావాలని అత్తయ్య ఇంత తక్కువ హల్వా చేపించినట్టుంది నాతో. సాయంత్రం వంట చేసే సమయంలో వాళ్ళత్త మళ్ళీ కిచెన్ లోకి వస్తుంది. ఇప్పుడేం వండబోతున్నావు కోడలా వంట నువ్వు? అత్తయ్య, నేను అది మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరేం చెబితే అది వండుదామని. ఏం వండమంటారు? ఓ, చాలా అర్థం చేసుకుని కోడలు నువ్వు. ఇవిగో 2 ఆలు, 1 టమాటా, సగం ఉల్లిపాయ, ఇంకా పిండి. వీటితో ఏం చేయగలవో అది చేయి చాలు. ఆరాధ్య వాటితోనే వంట చేస్తుంది. అందరూ తినేశారు, కానీ ఆరాధ్య కోసం కిచెన్ లో ఏమీ ఉండదు తినడానికి. అత్తయ్య, నాకు అసలు తినడానికి ఏమీ లేదు, నేను మళ్ళీ వంట చేసుకోనా? లేదు లేదు కోడలా, ఇది తీసుకో. నా దగ్గర ఒక రోటీ కొంచెం కూర ఉన్నాయి, ఇవి తిను, నిద్రపో. కానీ అత్తయ్య, ఒక రోటీతో నా కడుపులో నిండుతుంది. ఒక రోటీ బతికుండటానికి చాలా ఎక్కువ తెలుసా? ఆ రాత్రి ఆరాధ్య ఒక రోటీ కూర తినేసి నిద్రపోతుంది. ఆరాధ్యకు ఆ ఇంట్లో ఒక గది ఇచ్చారు. దానిలో ఆమె ఒక్కటే నిద్రపోతుంది. ఇది ఇలా ఏదైనా రంగస్థలమా? ముందు ఇద్దరు కొడుకులతో నా పెళ్లి చేశారు, తర్వాత ఇలా ఒంటరిగా పడుకోమంటున్నారు. నన్ను కోడలుగా తెచ్చుకున్నారా, పని మనిషిగా తెచ్చుకున్నారా? దేవుడా, ఏంటి ఇది? మరుసటి రోజు పొద్దునే ఆరాధ్య స్నానం చేయడం కోసం బాత్రూమ్ కి వెళ్ళగా ట్యాప్ నుంచి అసలు నీళ్లు రావడం లేదు. అత్తయ్య, నా బాత్రూమ్ లో నీళ్లే రావడం లేదు. నా బాత్రూమ్ కి వెళ్ళు, బకెట్ లో నీళ్లున్నాయి, అవి తెచ్చుకో. నీ బాత్రూమ్ లో నీళ్లు నేనే బంద్ చేశాను. ఆరాధ్య ఆమె అత్త చెప్పినట్లుగా ఆమె బాత్రూమ్ కి వెళ్లి చూడగా అక్కడ సగం బకెటే నీళ్లున్నాయి. ఆ సగం బకెట్ నీళ్లు తీసుకుని తన బాత్రూమ్ కి వచ్చింది ఆరాధ్య. అత్తయ్య పీనస్తనం మరీ హద్దులు దాటింది. అదంతా కూడా నా దగ్గరే చూపిస్తుంది, ఇంకెవరి దగ్గర కాకుండా. ఈ విధంగా ఆరాధ్య విషయంలో ఆమె అత్త పీనాస్తనం పెరుగుతూ పోతుంది. ఆమె కోడలికి కడుపు నిండా భోజనం ఇవ్వడం లేదు, అలాగే స్నానానికి నీళ్ళు ఇవ్వడం లేదు. అలా నెలలు గడిచింది. విజయ్, ఈ రోజు ఇద్దరం పార్టీకి వెళ్ళాలి. అందరూ మన వైఫ్ ని చూడాలంటున్నారు. అజయ్, విజయ్ ఆరాధ్యను పిలిచారు. భోజనం సరిగ్గా లేక ఆమె చాలా సన్నగా బలహీనంగా తయారైంది. ఆరాధ్య, త్వరగా రెడీ అవ్వు, మనం పార్టీకి వెళ్ళాలి. కాసేపటి తర్వాత ఆరాధ్య రెడీ అయి వచ్చింది. ఆరాధ్య, పార్టీకి వెళ్ళాలంటే ప్రపంచంలో అమ్మాయిలు గంటలు గంటలు మేకప్ వేసుకుంటారు, కానీ నువ్వు డ్రెస్ మార్చుకొని వచ్చేసావు, మేకప్ వేసుకోలేదా? ఏం చెప్పనండి మీకు, అత్తయ్య మేకప్ పేరుతో ఏదో కాస్త పౌడర్ ఇచ్చారు, అంతే, అదే వేసుకున్నా నేను. అమ్మా, ఇప్పుడు మేకప్ లో కూడా అమ్మ పీనస్ గా మారిందా? సరే, మేము అమ్మనేం అనలేం, కానీ నువ్వు పద మాతో. అజయ్, విజయ్ తమ భార్య ఆరాధ్యతో పార్టీ చేరుకున్నారు. ఏంటి అజయ్, నీ భార్య అయితే 0 సైజ్ అనుకుంటా. అసలేం తిరుగుంటా డైట్ చేస్తున్నారేంటి మీరు? అలా ఏం లేదు, బతకడానికి ఎంత కావాలో అంతా నా అత్త నాకు ఇస్తుంది, అదే చాలు కదా. అరే విజయ్, అజయ్ అన్న భార్యని తీసుకొచ్చాడు, మరి నీ భార్య ఏది? నీ ఎదుటే ఉందిగా నా భార్య, కానీ ఆమె అజయ్ అన్న భార్య కదా. ఆరాధ్య మా ఇద్దరికి భార్య. అది విని అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు.
అందరూ వాళ్ళని హేళన చేయడం మొదలు పెడతారు. దాంతో అజయ్ విజయ్ ఆరాధ్యను తీసుకుని ఇంటికి తిరిగి వస్తారు. ఇంటికి రావడంతోనే ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది. అమ్మా నానా నేను డాక్టర్ని పిలవనా? అరే డాక్టర్ని పిలిచే అవసరం ఏముంది? ఒకవేళ డాక్టర్ వస్తే ఎక్కువ ఫీజు తీసుకుంటాడు. అదేం అవసరం లేదు, ఎవరో ఒకళ్ళ కాంపౌండర్ని పిలువు. ఇంతలో అక్కడికి ఆరాధ్య మావయ్య వస్తాడు. నువ్వు నీ కోడలి విషయంలో పీనాస్తాను చూపిస్తున్నావు. ఆఖరికి నీళ్లు తిండి విషయంలో కూడా ప్రతి దానికి అవన్నీ వదిలి తన ప్రాణం విషయంలో మాత్రం పీనాస్తాను చూపుకు దయచేసి. బాబు నువ్వు త్వరగా డాక్టర్ని పిలువు. కాసేపటికి అక్కడికి డాక్టర్ వస్తాడు. ఈమెకు ఎటువంటి జబ్బు లేదు, కానీ ఆమె శరీరంలో ప్రాణమే లేనట్టు చిక్కిపోయింది. మీ కోడలికి అసలు మీరు తిండి పెడుతున్నారా లేదా? అలా ఏం లేదు డాక్టర్ గారు. డాక్టర్ ఆరాధ్యకు ఇంజెక్షన్ చేసి మందులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆరాధ్యకు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. బెడ్ పై నుంచి అలా లేవగానే ఇలా పడిపోతుంది. ఆరాధ్య చాలా బలహీనంగా ఉంది. ఇప్పుడు ఈమెకు తిండి బాగా పెట్టాలనిపిస్తుంది. ఒక వారం నుంచి బెడ్ మీదే ఉంది. అప్పటి నుంచి నా కొడుకులకి టైంకి టిఫిన్ లేదు, మాకు టైంకి టీ లేదు. ఏదో ఒకటి చేయాలి. ఆరాధ్య పరిస్థితితో ఇంట్లో పనంతా నిలిచిపోయింది. అందుకే ఆమె అత్త తన చేతులతోనే ఆరాధ్యకి జ్యూస్ భోజనం ఇవ్వడం మొదలుపెట్టింది. 15 రోజుల వరకు పూర్తిగా భోజనం జ్యూస్ తీసుకోవడం వల్ల ఆమె పూర్తిగా తిరిగి కోలుకుంది. కోడలా, ఈ రోజు నుంచి వంటగదిలో నేను అసలు నీతో పీనాస్తానమే చూపను. ఎందుకంటే నీకేమన్నా అయితే ఈ ప్రపంచం మళ్ళీ నన్ను ఆడిపోసుకుంటుంది. ఇంతలో అక్కడికి అజయ్ విజయ్ల ఫ్రెండ్స్ పోలీసులతో వస్తారు. చూడండి, మా కంప్లైంట్ అందింది. ఈ రోజుల్లో మీరు మీ ఇద్దరు కొడుకుల పెళ్లి ఒకే అమ్మాయితో చేశారని. ఇది చట్టరీత్యా నేరం. అజయ్ విజయ్లకు విషయం అంతా అర్థమవుతుంది. పోలీస్ సార్, అంతా నా తప్పే. నేనే ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసే అవసరం లేదనుకున్నా. ఖర్చు డబుల్ అవుతుందని, పనంతా ఒక కోడలే చేస్తుందని ఇంకో కోడలు ఎందుకు అనుకున్నాను. నాదే తప్పు, నన్ను క్షమించండి. కోడలంటే పని మనిషి కాదు. నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చావు, కేవలం పనిచేయడానికి వచ్చావా? ఒకవేళ 10 కోసం వస్తే నీకు 2 పిల్లలు ఎలా పుట్టారు? ఒకే గదిలో ఒకే భార్యతో 2 భర్తలు. ఎంత నీచంగా ఉంది ఇదంతా వినడానికి. లేదు లేదు పోలీస్ సార్, అదేమీ లేదు. మేము మా కోడల్ని వేరే గదిలో ఉంచాము. ఆమె ఇప్పటి వరకు మా కొడుకులతో వాళ్ళ గదిలో లేదు. పోలీస్ సార్, అత్తయ్య కరెక్ట్ గానే చెప్పారు. ఇలాంటి పెళ్లి నేను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కానీ ఏం చేయను. ఇప్పుడు ఆరాధ్య పెళ్లి అజయ్తో చేశారు. వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉంటున్నారు. ఇంత రాద్ధాంతం జరిగాక ఆమె అత్త తన పీనాస్థానాన్ని పూర్తిగా మానేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత విజయ్ పెళ్లి కూడా వేరే అమ్మాయితో జరిగింది. ఇక వాళ్ళందరూ సంతోషంగా ఒకటిగా ఉండసాగారు. స్వప్న, ప్రీతి మరియు భూమి పెళ్లిళ్లు సిటీలో ఉండే 3 అన్నదమ్ములు అనూప్, రఘు, రోనక్తో అవుతాయి. పెళ్లిళ్ళు అయిన వెంటనే అత్తగారు హారతి పళ్ళెం పట్టుకుని కోడళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి ఇలా అంటుంది. రండి రండి నా 3 కోడళ్ళు, మీ పాదాలతో ఈ కలశాల్ని నెట్టి లోపలికి రండి. సరే అత్తయ్య. అత్తోరిల్లుని చూసి 3 పల్లెటూరు కోడళ్ళు ఇలా అంటారు. అయ్ బాబోయ్, ఈ ఇల్లు అచ్చం ఫిల్మ్ స్టారు చిరంజీవి ఇల్లులా ఉందే. అవునే స్వప్న, ఇలాంటి ఇల్లు గనక మన ఊర్లో ఉంటే చాలా సందడిగా ఉండేది కదూ. మన కళ్ళని మనమే నమ్మలేకపోతున్నాం కదా, మన పెళ్ళి ఇంత పెద్ద ఇంటి వాళ్లతో అయిందని. వాళ్ల మాటలు విని ఆడపడుచు ఇలా అంటుంది. ఓ గాడ్, వీళ్ళొచ్చి 1 నిమిషం కూడా కాలేదు, అంతలోనే ఊరు బుద్ధులు మొదలు పెట్టేశారా? కాస్తంత మీరు మీ హద్దుల్లో ఉంటే మంచిది ఆడపడుచుకారు. మీకు మా 3 అక్కా చెల్లెళ్ళ గురించి ఏం తెలీదు. మా శ్రీకాకుళంలోని మేం చాలా ఫేమస్ అమ్మా. అబ్బబ్బా ఆపండర్రా, వదిన ఆడపడుచులు అప్పుడే గొడవలు మొదలు పెట్టేశారు. సరే వదిలేయండి. అరే నాన్న, మీ 3 భార్యల్ని మీ గదులకు తీసుకెళ్ళండి. మరుసటి రోజు తెల్లవారుజామున 5ంటికే 3 కోడళ్ళు నిద్రలేచి కిచెన్లో పనుల్లో మునిగిపోతారు. అప్పుడే వాళ్ళ ఆడపడుచు శృతి కిచెన్లోకి వచ్చి చూడగానే 3 వదిన్లు మట్టితో గిన్నెల్ని కడుగుతూ ఉంటారు. ఏంటి వదిన్లు, ఇదంతా ఎందుకు ఇలా చెత్త చేస్తున్నారు? పైగా మీ 3కి నిద్ర రావట్లేదా ఏంటి? ఇంత అర్ధరాత్రి గోలేంటి? అదేంటి ఆడపడుచుగారు, మేము మా ఊర్లో పొద్దున్నే నిద్రలేస్తాం. ఇక మా ఊర్లో అంతా మట్టితోనే గిన్నెలు తోముతామండి. అవునవును, దీనివల్ల 2 ప్రయోజనాలున్నాయి. గిన్నెలు బాగా మెరుస్తాయి, దానికి తోడు సబ్బు డబ్బులు కూడా మిగిలిపోతాయి. ఇది మీ ఊరు శ్రీకాకుళం కాదు, ముంబై సిటీ. ఇలాంటి తెలివి ఇక్కడ చూపించొద్దు. చిన్నపిల్లల డ్రామాల్ని ఆపండి ప్లీజ్. శృతి 3 అక్కా చెల్లెల్ని బెదిరించి వెళ్ళిపోతుంది. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు వాళ్ళు 3 కిచెన్లో వంట చేస్తూ ఉండగా సిలిండర్ అయిపోతుంది. ఓర్ నాయనో, ఈ పొయ్యి చచ్చింది రోయ్. అరే కోడలా, చపాతీలు అయిపోతే తొందరగా తీసుకురా. అయ్ బాబోయ్, ఇప్పుడు ఏడ్చేసేది? మనం తొందరగా ఒక తెలివైన ప్లాన్ వెయ్యాలే.
అప్పుడే వాళ్ళ చూపు పూజ మందిరంలో ఉన్న చెక్కలపైన పడుతుంది. అంతే, 4 ఇటుకలు తీసుకొచ్చి స్టవ్గా మార్చి వాటి మీద వేడి వేడి చపాతీలను చేసి అందరికీ వడ్డిస్తారు. అమ్మా, ఎక్కడి నుండో కాలుతున్న వాసన వస్తున్నట్టుంది కదా? అవునన్నయ్యా. అప్పుడే వాళ్ళ చూపు కిచెన్లోంచి వస్తున్న పొగవైపు పడుతుంది. అందరూ పరిగెట్టుకెళ్ళి, అరే ఏంటిది కోడల్లారా, కిచెన్లో గ్యాస్ సిలిండర్ ఉన్నప్పుడు ఈ కర్రల పొయ్యి ఎందుకు పెట్టారు? అత్తయ్యా, మీ సిలిండరు ఎప్పుడో బాయ్ బాయ్ చెప్పేసింది, అందుకే మా తెలివిని ఉపయోగించి వంట చేస్తున్నాం. అదంతా సరేలే నా తెలివైన కోడల్లారా, కానీ మీరీ చెక్కల్ని ఎక్కడి నుండి తెచ్చారు? ఓ సాదా, మేం పూజ గదిలో ఉన్న చెక్కల్ని తీసుకునొచ్చాం. తన తెలివి మీరిన కోడళ్లను చూసి జానకి ఇలా అంటుంది. అయ్యో అయ్యో, నా బుద్ధి లేని కోడళ్ళారా, అవి గంధపు చెక్కలే, వాటిని హోమం గురించి తెప్పించాను, అర్థమవుతుందా? అయ్యో రామా, ఇప్పుడు అయిందేదో అయిపోయింది కదా అత్తయ్య, ఈసారికి మమ్మల్ని క్షమించేయండి. అలా చెప్పి ఇంట్లో అందర్నీ క్షమాపణలు అడిగి శాంతపరుస్తారు. ఇలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు పొద్దున్న టిఫిన్ చేస్తుండగా గ్లాస్లో ఉన్న జ్యూస్ రోనక్ ఫోన్పై పడిపోతుంది. తన ఫోన్ జ్యూస్లో ముద్దైపోతుంది. ఓ నో, ఇవాళే నాకు మీటింగ్ గురించి బయటికి వెళ్ళాలి. ఈ ఫోన్ ఇప్పుడే పాడవ్వాలా? షాప్ వాళ్ళు దీన్ని రిపేర్ చేయడానికి 2-3 రోజులైనా తీసుకుంటారు. అయ్యో శ్రీవారు, మీ ఫోన్ నాకు ఇవ్వండి, ఇప్పుడే ఖర్చు లేకుండా దీన్ని బాగు చేసేస్తాను. నా ప్రియమైన వదిన, ఈ ఫోన్కి తెలివి మీరిన వాళ్ళు కాదు, షాప్ వాళ్ళ అవసరం ఉంది. ఇప్పుడు మీ తెలివితో దీన్ని ఏం చేస్తారో ఏంటో. ఆ మాటల తర్వాత భూమి ఫోన్ని తీసుకుని బట్టతో తుడిచి దాన్ని బియ్యం డ్రమ్ములో పడేస్తుంది. సరిగ్గా 1 గంట తర్వాత ఫోన్ని రోనక్కిస్తుంది. అది ఇస్తుండగా ఆడపడుచుతో ఇలా అంటుంది. ఇప్పుడేమంటారు ఆడపడుచు గారు, బుర్ర తిరిగిపోయిందా మా తెలివి చూసి? అరే వా భూమి, 1 గంటలోనే నా ఫోన్ని బాగు చేసేసావు, నువ్వు సూపర్ హే. చూసావా నా అద్భుతాన్ని? ఫోన్ బాగైపోయింది, పైగా డబ్బులు కూడా మిగిలిపోయాయి. 100 ఏళ్ళు చల్లగా ఉండు కోడలు పిల్ల. నిజంగా ఇవాళ నువ్వు పొదుపు చేసి అన్ని గుణాలు కలిగిన ఇల్లాలివయ్యావమ్మా. నిజం భూమి, నువ్వు ఒక అద్భుతమైన పని చేసావు తెలుసా? రోనక్ ఇంకా అత్తయ్య పొగడుతులు విని ముగ్గురు కోడళ్ళు చాలా ఆనందిస్తారు. అలానే ఒకరోజు స్వప్న వ్యాక్యూమ్తో ఇంటిని క్లీన్ చేస్తుంటే అనుకోకుండా వ్యాక్యూమ్ పనిచేయడం ఆగిపోతుంది. ఓరి దేవుడా, ఈ కరెంటు చీపురు ఆగిపోయిందా? ఇప్పుడు ఏం చేసేదిరా స్వామి? తొందరగా ఏదైనా ఉపాయం ఆలోచించు స్వప్న. డబ్బులు మిగలాలి, అలానే పని కూడా అవ్వాలి. ఆలోచించు స్వప్న. స్వప్న అలా ఆలోచిస్తుండగా అప్పుడే తన ధ్యాస వాళ్ల సొసైటీ పార్క్లో ఉన్న ఒక చెట్టు మీద పడుతుంది. అయ్ బాబోయ్, నా బుర్రలో ఎంత తెలివైన ఐడియా వచ్చిందో. స్వప్న సొసైటీలో ఉన్న పార్క్కి వెళ్తుంది. అక్కడ ఉన్న పెద్ద ఖర్జూరం చెట్టు కొమ్మల్ని తెంపుతుంది. అప్పుడే గాడ్ చూసి కోపంగా, ఏ అమ్మాయి, ఎందుకు ఆ చెట్టు కొమ్మల్ని తెంపుతున్నావు? ఏంటయ్యో ఈ కాపలాదారి, ఎక్కువ తక్కువ మాట్లాడావంటే పళ్ళు రాల్తాయి, అర్థమైందా? ఒకటి చెప్పు, ఈ పార్క్ ఏమైనా నీ బాబుదా ఏంటి? గాడ్ని 4 చీవాట్లు పెట్టి తెంపిన ఖజూర కొమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి దాన్ని చీపురుగా మార్చి ఊడుస్తూ ఉంటుంది. అప్పుడు జానకి కోపంగా ఇంట్లోకొస్తుంది. వచ్చి తిడుతూ ఇలా అంటుంది. ఏంటి కోడలా, ఆ గాడ్తో ఎందుకు గొడవలాడొచ్చావు? పైగా ఏంటిది నీ చేతిలో? ఇది సీపురత్తయ్యా, దీన్ని నేను ఖర్జూరపు కొమ్మలతో తయారు చేశాను. అరే వా స్వప్న, ఎంత అద్భుతమైన పనిచేశావో, చాలా బాగుంది, నీకు సాటే లేరక్కా. అరే ఆపండర్రా, ఎందుకింత పిసినార్తనం చేయడం? మీ ముగ్గురు పిసినార్తనం వల్ల ఏదో ఒక రోజు సొసైటీ వాళ్ల ముందు సిగ్గుతో తలదించుకోవాలి. అలా ముగ్గురు కోడళ్ళకి ఇంటి వాళ్ల నుండి చాలా తిట్లు వినాల్సొస్తుంది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకానొక రోజు ప్రీతి పొద్దున్నే పాడుకుంటూ టిఫిన్ తీసుకుని ఆడపడుచు గదిలోకి వస్తుంది. ఓయ్ ఆడపడుచు గారు, ఇదిగోండి టిఫిన్ తినండి, ఖాళీ కడుపుతో బయటికి వెళ్ళకూడదు. అక్కడ పెట్టుతున్నా, నేను తల ఆరబెట్టుకుంటున్నాగా. హెయిర్ డ్రైయర్ పెట్టుకుని తల ఆరాక టిఫిన్ చేసి శృతి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం బాగా వాన కురుస్తుంది. ప్రీతి, నా కుర్తా పైజామా ఐరన్ చేసి పెట్టు, రేపు నేను అదే వేసుకుంటాను. సరేనండి శ్రీవారు. అలా అని ప్రీతి తన ఆడబడుచు గదికి వెళ్ళి హెయిర్ డ్రైయర్ తెచ్చి తన భర్త బట్టల్ని ఆరబెట్టడం మొదలు పెడుతుంది. అప్పుడే తనకి గట్టిగా కరెంట్ షాక్ కొట్టి గట్టిగా అరుస్తుంది. ఓర్ నాయనోయ్, చచ్చాన్రో దేవుడో, ఎవరైనా వచ్చి కాపాడండి, కాపాడండి రోయ్, కాపాడండి. అందరూ పరుగున అక్కడికి వచ్చి
శృతి రాగానే ప్లగ్ ఆఫ్ చేస్తుంది. ఇదంతా ఎలా అయింది? ప్రీతి జరిగిందంతా చెప్పగానే శృతి బాగా తిడుతుంది. వదినా, నీకు నేను ముందే చెప్పాను కదా, ఈరోజు మీ తెలివి తక్కువతనం వల్ల మీ ప్రాణాలు పోయేవి. ఇప్పటికైనా నేను చెప్పేది విని మీ ముగ్గురు కళ్ళు తెరవండి. మీ పనికిమాలిన తెలివిని మానుకోండి. ₹1 మిగల్చడానికి మీ ప్రాణాలు కోల్పోయేవారు తెలుసా? శృతి చెప్పింది అక్షరాల నిజం కోడలా. ఇంత పిసినార్తనం మంచిది కాదు. పైగా దేని పని అదే చెయ్యాలి, లేదా ఇలానే అవుతుంది. ఇప్పుడు మాకు అర్థమైంది అత్తయ్య. మా అతి తెలివిని అస్సలు ఉపయోగించం. ఆడపడుచు అత్తగారు మాటల నుంచి వాళ్ల ముగ్గురికి జ్ఞానోదయం అవుతుంది. అప్పట్నుంచి వాళ్ళ అతి తెలివిని వదిలి వాళ్ళ ఆడపడుచు మరియు అత్తగారి నుంచి సరైన విధానాలు నేర్చుకుంటారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి.